సెన్సార్ రివ్యూ చెప్పుకునే ముందు దీని డీటెయిల్స్ చూద్దాం. ఇది మనకు తెలుసు 2021లో 'అఖండ' మొదటి పార్ట్ వచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'అఖండ 2 తాండవం' పేరుతో సినిమా చేస్తున్నారు. అయితే 'అఖండ' తీసినప్పుడు బాలయ్య నిజానికి అంత పెద్ద స్టార్ కాదు. బడ్జెట్ అంత ఆయన సినిమాల మీద అంత పెట్టేవాళ్ళు కాదు. రెండోది అది పాన్ ఇండియా సినిమా కూడా ప్రొజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే 'అఖండ' తర్వాత బాలయ్య మొత్తం అతని రేంజ్ మారిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమాని ఒక పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. అందుకని కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా కాస్టింగ్ కూడా పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టారు. ముఖ్యంగా మనకి సంయుక్త మీనన్ హీరోయిన్, ఆది పినిశెట్టి విలను, ఆ తర్వాత హర్షాలి మల్హోత్రా, అచ్యుత్ కుమార్ కన్నడ ఆర్టిస్టు, ఇలాగ పాన్ ఇండియా ఆర్టిస్టులను పెట్టారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మనకు తెలుసు బోయపాటి శ్రీనివాస్, సింహ, లెజెండ్, అఖండ 3 హిట్లు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్నాయి. ఇది 4వ హిట్ అవుతుంది. సో ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు ఇద్దరు. సో ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అట్లాగే 14 రీల్స్ సంబంధించి గోపి ఆచంట, తర్వాత రామ్ ఆచంట వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నందమూరి తేజస్విని కూడా దీంట్లో పార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది, బాలకృష్ణ కూతురు. ఇక టెక్నికల్గా వచ్చేసరికి తమన్, ఈ మధ్యకాలంలో తమన్ బాలకృష్ణకి రెగ్యులర్గా ఇస్తున్నాడు. నందమూరి తమన్ అని కూడా పేరు పెట్టాడు బాలకృష్ణ ఆయనకి. సో ఆ స్థాయిలో రెచ్చిపోయి మ్యూజిక్ ఇస్తున్నాడు. సో ఇక కెమెరాకి సంబంధించి మన తెలుగు కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ ఉన్నాడు. అట్లాగే సంతోష్ డేటాకే ఇంకొక కెమెరామెన్, ఇద్దరు దీనికి పనిచేస్తారు. ఇక దీనికి బేసిక్గా ఏంటంటే ఇది ఇందాక చెప్పినట్టుగా 200 కోట్లే కాకుండా సినిమా షూటింగ్ కూడా రియల్ లొకేషన్స్లో తీశారు. హిమాలయాలో తీశారు. తర్వాత ఈ అఘోరీలు వీళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన మహాకుంభమేళలో కూడా షూటింగ్ జరిపారు. అట్లాగే జార్జియాలో తీశారు, తిరువన్నమలైలో తీశారు. ఇలాగా మల్టీ లొకేషన్స్లో దీన్ని అంటే లొకేషన్స్ కూడా చాలా గ్రాండియర్గా ఆ మంచు కొండలు అవన్నీ కూడా తెలుగు సినిమాలో కనిపించని ఒక లొకేషన్స్ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసరికి మనకి లీక్ అయిన రివ్యూ ఏంటంటే ఇది అద్భుతంగా ఉంటుంది, అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధమే లేదు, ఆ రేంజ్లో ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రాండియర్ లొకేషన్స్, తర్వాత బాలకృష్ణ విశ్వరూపం దీంట్లో చూడొచ్చు అని చెప్తున్నారు. బేసిక్గా ఏంటంటే దీంట్లో కూడా బాలకృష్ణ డబుల్ యాక్షన్ ఉంటుంది. ఒకటి అఘోరాగాను, ఇంకోటి మురళీకృష్ణ క్యారెక్టర్ ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఆ క్యారెక్టర్ చనిపోతుందని కూడా చెప్తున్నారు. చనిపోయినాకే అఘోరా ప్రవేశిస్తాడని కూడా ఒక వార్త అయితే వస్తుంది. ఎందుకంటే ఇది లీక్ చేయొద్దని పదే వీళ్ళు చెప్పారు. దీంట్లో ట్విస్ట్ ఉంది, లీక్ చేయొద్దని. అందుకని కంప్లీట్గా ఎవరు కూడా మాట్లాడలేదు దీని మీద. సో మనకి ఇప్పుడు అందుతున్నది అయితే ఇది. బేసిక్గా ఏంటంటే దీంట్లో 2 రకాల థీమ్స్ని దీంట్లో ప్రొజెక్ట్ చేసినట్టుగా ఉంది. అంటే విలన్స్ మన దేశాన్ని నాశనం చేయాలని ట్రై చేస్తుంటారు. దీనికి కొంత పాకిస్తాన్, చైనా బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నారు. సో చైనా పాకిస్తాన్కి సంబంధించిన విలన్స్ మన దేశాన్ని దెబ్బతీయాలనుకుంటారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ దేశంలో పునాది ఏంటంటే భక్తి అనేది పునాది, హిందూ భక్తి అనేది. ఈ పునాదిని మనం దెబ్బ కొట్టాలా అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టినా, మిమ్మల్ని నాశనం చేసినా ఏ దేవుడు మిమ్మల్ని కాపాడడు అని ఆ నమ్మకాన్ని దెబ్బ కొడితే జనాలు సైలెంట్ అయిపోతారు. అప్పుడు మనం ఫిజికల్గా దెబ్బ కొట్టచ్చు అని ఒక ప్లాన్ వేసుకొని విలన్స్ వస్తారు.